41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్కి వెళ్దాం. The length of string is 8 feet and 9 inches, which is divided into 3 equal parts. What is the length of each part in inches? Each part యొక్క లెంత్ కావాలంటున్నాడు, ఇంచెస్ లో కావాలంటున్నాడు. ఈ 8 feet ని ముందు ఇంచెస్ లోకి మార్చుకుందాం. 1 feet కి 12 inches ఉంటాయి. మరి 8 feet కి 12 inches ఉంటాయి. 8 into 12 inches ఉంటాయి. ప్లస్ 9 inches కూడా ఉంది కాబట్టి ఇది టోటల్ లెంత్. దీన్ని 3 parts గా డివైడ్ చేయమన్నాడు కాబట్టి బై 3 చేస్తే ఈచ్ పార్ట్ యొక్క లెంత్ వస్తుంది. ఈ 3 ని క్యాన్సిల్ చేస్తే 12 లో 4 times క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 అనేది 9 లో 3 times క్యాన్సిల్ అయిపోతుంది. 8 into 4 32 అవుతుంది. 32 plus 3 35 అవుతుంది. ఈచ్ పీస్ యొక్క లెంత్ ఎంత అంటే 35 inches అవుతుంది. ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 42. డిటర్మైన్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. మనకు కావాల్సిన లార్జెస్ట్ 4-digit నెంబర్ కావాలి, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. లార్జెస్ట్ డబల్ డిజిట్ నెంబర్ తీసుకొని స్క్వేర్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. 99 స్క్వేర్ చేస్తే లార్జెస్ట్ 2-digit నెంబర్ అంటే 99, దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చే రిజల్ట్ 9801 వస్తుంది. 9801 అనేది 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 43. Sahan got total 912 in the denomination of equal number of 1 rupee, 5 rupee and 10 rupee coins. How many coins do Sean possess? ఒకసారి అబ్జర్వ్ చేయండి మా, మొత్తం మీద 912 రూపీస్ ఉన్నాయి. అందులో 1 రూపీ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్, 10 రూపీ కాయిన్స్ ఈక్వల్ నంబర్ లో ఉన్నాయి. ఈక్వల్ నంబర్ లో ఉన్నాయి అంటే 1 రూపీ కాయిన్ 1 ఉంటే 5 రూపీ కాయిన్ 1 ఉందని, 10 రూపీ కాయిన్ కూడా 1 ఉందని. రైట్. 1 రూపీస్, 5 రూపీస్ డినామినేషన్స్ రాస్తున్నా, 10 రూపీస్, ఇవన్నీ కూడా ఈక్వల్ రేషియోలో ఉన్నాయి కాబట్టి ఈక్వల్ రేషియో అంటే 1:1:1 రేషియో రాసా. ఇది వాడు చెప్పింది కాయిన్స్ రేషియో. మన దగ్గర ఉన్న 912 రూపీస్ అనేది వాల్యూ. కాయిన్స్ రేషియోని వాల్యూకి ఈక్వల్ చేయొచ్చు అంటే చేయకూడదు. ముందు మనం మన దగ్గర ఉన్న కాయిన్స్ రేషియోని వాల్యూ రేషియోలోకి మార్చుకోవాలి. అలా మార్చాలంటే వాటి యొక్క డినామినేషన్స్ తో కాయిన్స్ రేషియోని మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేస్తే 1 into 1 1, 5 into 1 5 అవుతుంది, 10 into 1 10 అవుతుంది. ఇప్పుడు వాల్యూ రేషియోలోకి మారిపోయింది. టోటల్ వాల్యూ ఎన్ని పార్ట్స్ ఉందని చెక్ చేస్తే 10 + 5 15 + 1 16 పార్ట్స్ ఉంది. టోటల్ వాల్యూ 912 రూపీస్ అనేది 16 పార్ట్స్ అయితే 1 పార్ట్ కనుక్కుంటున్నాను అంటే 1 రూపీ కాయిన్స్ యొక్క వాల్యూ వస్తుంది. 1 రూపీస్ కి కాయిన్స్ యొక్క వాల్యూ ఎంతో నంబర్ ఆఫ్ కాయిన్స్ అంతే. 1 రూపీ కాయిన్స్ 10 ఉంటే దాని వాల్యూ 10. 1 రూపీ కాయిన్స్ 20 ఉంటే దాని వాల్యూ 20 రూపీస్. అంటే 1 రూపీ కాయిన్స్ యొక్క వాల్యూ ఎంతో నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ కూడా అన్నే ఉంటాయి. ఇప్పుడు నేను 1 రూపీ కాయిన్స్ కనుక్కుంటే అన్ని కాయిన్స్ అదే ఈక్వల్ లో ఉన్నాయి అన్నాడు కదా. అంటే 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో 5 రూపీ కాయిన్స్ అన్నే ఉంటాయి, 10 రూపీ కాయిన్స్ కూడా అన్నే ఉంటాయి. వాడు నన్ను అడుగుతుంది కూడా ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు, అబ్జర్వ్ చేయండి. ఎస్, 16 తో కనుక డివైడ్ చేసినట్లయితే 16 తో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 16 5 టైమ్స్ 80, ఇంకా 112 మిగిలింది. 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 రూపీ కాయిన్స్ 57 ఉంటాయి, 5 రూపీ కాయిన్స్ 57, 10 రూపీ కాయిన్స్ 57. నాకు కావాల్సింది టోటల్ కాయిన్స్ కాబట్టి ఇంటూ 3 చేస్తే సరిపోతుంది. 53 టైమ్స్ 150 అవుతుంది, 7 3 టైమ్స్ 21 అవుతుంది. టోటల్ గా యాడ్ చేస్తే 171 కాయిన్స్ ఉంటాయి. 171 అనేది 3rd ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 44. Two whole numbers are such that the square of first number exceeds the second number by 112 and the ratio of the numbers is 4:3. What is the value of smaller number? ఒక రెండు నెంబర్లు ఉన్నాయి, 4:3 రేషియోలో ఉన్నాయని చెప్తున్నాడు. ఆ రెండు నంబర్లకి స్క్వేర్ చేసి డిఫరెన్స్ చేస్తే వచ్చే నంబర్ 112 అంటున్నాడు. అయితే స్మాలెస్ట్ నెంబర్ చెప్పమంటున్నాడు. స్మాలెస్ట్ నెంబర్ 3 పార్ట్స్ ఉంది కాబట్టి ఆప్షన్ లోకి వచ్చి 3 మల్టిపుల్ చూడొచ్చు. ఆప్షన్ లో చెక్ చేసినట్లయితే ఇదైతే ఆన్సర్ కాదని తెలిపింది. మిగతా మూడిట్లో ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. మిగతా 3 మల్టిపుల్సే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మొదటి నెంబర్ ని 4x అని 4 పార్ట్స్ ఉంది కాబట్టి, సెకండ్ నెంబర్ ని 3x అని 3 పార్ట్స్ ఉంది కాబట్టి అనుకుందాం. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, స్క్వేర్స్ చేయమంటున్నాడు రెండు నెంబర్స్ ని. అలా స్క్వేర్స్ చేశాక డిఫరెన్స్ చూడమంటున్నాడు. డిఫరెన్స్ కనుక చూస్తే వచ్చే రిజల్ట్ 112 అని కూడా చెప్పాడు. 4x² అంటే 16x² అవుతుంది. 3x² అంటే 9x² అవుతుంది. 16x² కి 9x² కి డిఫరెన్స్ చూస్తే 7x² ఉంటుంది. సో 7x² = 112 వచ్చింది. ఈ 112 లో 7 అనేది 16 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. x² = 16 అయితే x = 4 అవుతుంది. మనకు కావాల్సింది స్మాలెస్ట్ నెంబర్ అంటే 3x కావాలి. x కనుక 4 అయితే 3x అనేది 3 4s 12 అవుతుంది. 12 అనేది 3rd ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 45.
Choose the correct option about the two tangents drawn to the circle from the external point. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ గీస్తే వాటికి సంబంధించిన కరెక్ట్ ఆప్షన్ ఏంటో చెప్పమంటున్నాడు. 3 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 3 పాయింట్స్ కి సంబంధించి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు, చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ద టాంజెంట్స్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఫస్ట్ మనం సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ గీద్దాం. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ గీస్తే ఖచ్చితంగా వాటి యొక్క లెంత్ ఈక్వల్ గా ఉంటాయి. ఇది సెంటర్ అని మాట్లాడదాం. సెంటర్ దగ్గర ఈ 2 టాంజెంట్స్ ఈక్వల్ యాంగిల్ చేస్తాయి అంటున్నాడు. ఇది సెంటర్. సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ కి ఒక లైన్ డ్రా చేశాను, దీన్ని డిస్టెన్స్ అని మాట్లాడతాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెంటర్ దగ్గర ఇక్కడ యాంగిల్ థీటా గనక ఉన్నట్లయితే ఇక్కడ కూడా యాంగిల్ థీటానే ఉంటుంది. ఖచ్చితంగా సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ చేస్తాయి టాంజెంట్స్ అనేవి. కరెక్టే, ఈ పాయింట్ కరెక్టే కాబట్టి ఫస్ట్ పాయింట్ కరెక్టే. అలాగే సెకండ్ పాయింట్, ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. లెంత్ లో ఈక్వల్ గా ఉంటాయి. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ కి డ్రా చేసిన 2 టాంజెంట్స్ ఈక్వల్ లెంత్ లో ఉంటాయి. ఇది కూడా కరెక్టే. ఇప్పుడు మీకు పాయింట్ అబ్జర్వ్ చేయండి. 1 కరెక్ట్ అయింది, 2 కరెక్ట్ అయింది. 1 కరెక్ట్, 2 కరెక్ట్. తర్వాత 3 అనేది కూడా చెక్ చేయాలి, ఎందుకంటే ఓన్లీ 1 and 2 ఓన్లీ అని ఉంది. దాంతో పాటు 1, 2 and 3 అనేది కూడా ఉంది. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ వన్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే ఇది ఆన్సర్ ఇచ్చి ఉండేవాళ్ళం, ఇది లేకపోయి ఉంటే ఇది ఆన్సర్ ఇచ్చి ఉండేవాళ్ళం. రైట్. The tangent are equally inclined to the segment which joins the center to that point. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 సెగ్మెంట్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 సెగ్మెంట్స్ ఈక్వల్ గా ఉంటాయి అంటున్నాడు. ఇదిగో మీరు అబ్జర్వ్ చేయండి. ఇదొక సెగ్మెంట్, ఇదొక పార్ట్, సెగ్మెంట్ పార్ట్. ఇదొక సెగ్మెంట్. ఇవి 2 కూడా ఈక్వల్ గా ఉంటాయి అని చెప్తున్నాడు. ఈక్వల్ గా ఉంటాయని వాడు చెప్పాడు. ఆ పాయింట్ కరెక్టే. థర్డ్ పాయింట్ కూడా కరెక్టే. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ 3 కరెక్టే కాబట్టి అవర్ ఆప్షన్ ఇస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 46. Consider the figure shown below, which consists of triangle ABC, which touches the circle with center at O. Which of the following options is correct? ఏ ఆప్షన్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. రైట్. మీరు డయాగ్రామ్ కనుక చెక్ చేసుకున్నట్లయితే ఏ అనేది సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ అని మాట్లాడొచ్చు. ఆటోమేటిక్ గా ఏపీ అనేది టాంజెంట్, ఏఆర్ అనేది టాంజెంట్ అని చెప్పొచ్చు. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ గీస్తాం, అవి 2 ఈక్వల్ గా ఉంటాయని తెలుసు కాబట్టి ఏపీ అనేది 1 పార్ట్ ఆఫ్ లెంత్ తో ఉంటే ఏఆర్ కూడా 1 పార్ట్ ఆఫ్ లెంత్ తో ఉంటుంది. సేమ్ వే బి కూడా ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. బిపి అనేది, బిక్యూ అనేది ఖచ్చితంగా ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ అవుతాయి. బిక్యూ కనుక 2 పార్ట్స్ ఉంటే బిపి అనేది కూడా 2 పార్ట్స్ ఉంటుంది. యాస్టీస్ గా సి అనేది కూడా ఎక్స్టర్నల్ పాయింటే, సిక్యూ అనేది అలాగే సిఆర్ అనేవి టాంజెంట్స్ అవుతాయి. ఒకవేళ సిక్యూ 3 పాయింట్స్ ఉంటే, 3 పార్ట్స్ ఉంటే సిఆర్ కూడా 3 పార్ట్స్ ఉంటుంది. ఎజంప్షన్ చేసుకున్నా. ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్, ఇది వై అయితే ఇది వై, ఇది ఆర్ అయితే ఇది ఆర్ అవుతుంది. నేను 1 పార్ట్, 2 పార్ట్, 3 పార్ట్స్ అని అనుకున్నా. మీరు ఎట్లయినా అనుకోవచ్చు. రైట్. ఇది మన దగ్గర ఉన్న రిజల్ట్. వీడు ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ లోకి వద్దాం. ఏబి మైనస్ సిక్యూ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బిక్యూ అంటున్నాడు. ఏబి అంటే టోటల్ గా 3 పార్ట్స్, మైనస్ సిక్యూ అంటే 3 పార్ట్స్, ఈక్వల్ టు ఏసీ ప్లస్ బిక్యూ. ఏసీ అంటే టోటల్ గా 4 పార్ట్స్ ప్లస్ బిక్యూ అంటే 2 పార్ట్స్. యాడ్ చేస్తే 3 మైనస్ 3 0, 4 ప్లస్ 2 6 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్సర్ కాదు, మ్యాచ్ అవ్వలేదు. సెకండ్ ఆప్షన్ లోకి వస్తే ఏబి ప్లస్ సిక్యూ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బిక్యూ. ఆల్రెడీ ఏసీ ప్లస్ బిక్యూ మనం ఇక్కడ రాసేసాం. 4 ప్లస్ 2 6 వస్తుంది. ఏబి ప్లస్ సిక్యూ ఉంది, ఇక్కడ ఏబి మైనస్ సిక్యూ రాసాం. 3 మైనస్ 3 ప్లేస్ లో 3 ప్లస్ 3 ఉంది అంటే 6 వచ్చేసింది. 6 ఈక్వల్ టు 6 సాటిస్ఫై అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. మీరు 1 పార్ట్, 2 పార్ట్, 3 పార్ట్స్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. 4, 5, 6 ఇట్లా ఎంత నెంబర్ తీసుకున్నా కానీ ఇదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 47. If price of oranges is increased by 30%, then the person can buy 12 oranges less for 208 rupee. What is the original price of an orange? Original price of an orange. ఒక్క ఆరెంజ్ యొక్క ప్రైస్ అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి. నేను ఎవ్రీ మంత్ 208 రూపీస్ పెట్టి ఆరెంజెస్ కొంటాను. ఈ మంత్ కూడా 208 రూపీస్ తీసుకొని మార్కెట్ కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే 30% ప్రైస్ ఇంక్రీజ్ అయిందని చెప్పారు. సో 208 లో 30% ఎంతో నేను చెక్ చేసుకున్నా. 30% అంటే 10% కనుక్కొని థ్రైస్ చేస్తే సరిపోతుంది. 10% అంటే 20.8 అవుతుంది. దాన్ని థ్రైస్ చేస్తే 20ని థ్రైస్ చేస్తే 60, 8ని థ్రైస్ చేస్తే 24, పాయింట్ పెట్టాలి 2.4. 60 ప్లస్ 2.4 62.4. 30% కనుక్కుంటే 62.4 వచ్చింది. అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇంత డబ్బులు తక్కువ ఉండటం వల్ల నేను 12 ఆరెంజెస్ కొనుక్కోలేకపోయా.
నా దగ్గర 62.4 రూపీస్ లేకపోవటం వల్ల నేను 12 ఆరెంజెస్ కొనలేకపోయా. అంటే 62.4 రూపీస్ కి 12 ఆరెంజెస్ వస్తున్నాయనే కదా. రైట్, 62.4 అనేది 12 ఆరెంజెస్ కాస్ట్ అయితే 1 ఆరెంజ్ కాస్ట్ కనుక్కుంటా. ఇది ఎంత ఎప్పుడు అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత, ఎంత 30% ఇంక్రీజ్ అయ్యాక. కాబట్టి ఇది 130% వాల్యూ అవుతుంది. నాకు కావాల్సిన ఇనిషియల్ ప్రైస్ కాబట్టి 100% కనుక్కుంటే సరిపోతుంది. ఎస్, క్యాన్సిలేషన్ చేసినట్లయితే 0 క్యాన్సిల్ అయింది, 0 డెసిమల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మీరు 12 తో డివైడ్ చేస్తే 12 తో 5 టైమ్స్ 60, 12 తో 2 టైమ్స్ 24 క్యాన్సిల్ అయిపోయింది. 13 తో డైరెక్ట్ గా 4 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 4 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 48. Of 3 positive numbers, the ratio of first and second is 5:2. Ratio of second and third is 5:4. The product of first and third is 1800. What is the sum of 3 numbers? మనకు కావాల్సింది sum of 3 numbers కావాలి. రైట్, మొత్తం మీద 3 numbers ఉన్నాయి అంటున్నాడు. మొదటి నెంబర్ ని ఏ అని, రెండో నెంబర్ ని బి అని, మూడో నెంబర్ ని సి అని అనుకుందాం. అందులో ఫస్ట్ నెంబర్ 5 పార్ట్స్, సెకండ్ నెంబర్ 2 పార్ట్స్ అని చెప్పాడు. ఇక్కడ సెకండ్ నెంబర్ 5 పార్ట్స్ అని చెప్పాడు. కామన్ గా సెకండ్ నెంబర్ అనేది ఉంది, రెండు చోట్ల కామన్ గా ఉంది. ఫస్ట్ ఏమో 2 పార్ట్స్ తో ఉంది, తర్వాత 5 పార్ట్స్ తో ఉంది. రెండు చోట్ల సెకండ్ నెంబర్ అనేది కామన్ గా ఉంది. సో సెకండ్ నెంబర్ కామన్ గా ఉన్నప్పుడు సెకండ్ నెంబర్ యొక్క పార్ట్స్ ఈక్వల్ గా ఉండాలి. కాబట్టి ఇక్కడున్న 5 తీసుకెళ్లి ఇక్కడ మల్టిప్లై చేద్దాం. రేషియోకి మల్టిప్లై చేసేటప్పుడు 2 పార్ట్స్ కి మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడ ఉన్న 2 ని తీసుకొచ్చి ఈ రేషియోకి మల్టిప్లై చేద్దాం. అలా మల్టిప్లై చేసేటప్పుడు 2 పార్ట్స్ కి మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఏ పార్ట్స్ 5 into 5 25 పార్ట్స్ అవుతుంది. బి పార్ట్స్ 2 into 5 10 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, 2 into 5 10 పార్ట్స్, 4 into 2 8 పార్ట్స్, సి పార్ట్స్ అవుతుంది. వీటి మూడిటికి రేషియో వేసినట్లయితే 25:10:8 రేషియోలో ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి? ఫైనల్ గా సమ్ కావాలి. యాడ్ చేద్దాం. 25 + 10 35, 35 + 8 43, 43 పార్ట్స్ వాల్యూ కావాలి. ఆప్షన్ లోకి వెళ్ళి 43 తో కట్ అయ్యే నంబర్ చూస్తే ఇదిగో 43 ఉంది, 129 కూడా ఉంది. ఖచ్చితంగా ఆ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. అందుకోసం ఏం చేద్దామంటే ఇంకో క్లూ పాయింట్ ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఈజ్ 1800 అంటున్నాడు. ఫస్ట్ నెంబర్ ఏమో 25x అనుకుందాం, అలాగే థర్డ్ నెంబర్ నేమో 8x అనుకుందాం. వీటి ప్రొడక్ట్ 1800 ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ 1800 రాద్దాం. 25 8 టైమ్స్ 200 అవుతుంది. 200 1800 లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అయితే x ఈక్వల్ టు 3 అవుతుంది. x ఈక్వల్ టు 3 అవుతుంది. మనకు కావాల్సింది టోటల్ సమ్ 43x కావాలి. సో x గనక 3 అయితే 43x ఏమవుతుంది? 43 3 టైమ్స్ అవుతుంది. 43 టైమ్స్ 120, 3 టైమ్స్ 9 129 ఆన్సర్ అవుతుంది. 129 అనేది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 49. The ratio of milk and water in 3 samples is 1:3, 3:5 and 11:5. A mixture containing equal quantities of all 3 samples is made. What will be the ratio of milk and water in the new mixture? మొత్తం మీద 3 వెసల్స్ ఉన్నాయి, అందులో మిల్క్ అండ్ వాటర్ రేషియో చెప్పాడు. ఆ మొత్తం వెసల్స్ లో నుంచి ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని వేరే వెసల్లో కలిపితే ఫైనల్ వెసల్లో ఉండే మిల్క్ అండ్ వాటర్ కి రేషియో చెప్పమని అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి. మొదటి వెసల్లో మిల్క్ కి వాటర్ కి రేషియో 1:3, టోటల్ 4 పార్ట్స్ మిక్చర్. రెండో దాంట్లో 3:5, టోటల్ మిక్చర్ 8 పార్ట్స్. మూడో వెసల్లో మిల్క్ కి వాటర్ కి రేషియో 11:5, టోటల్ మిక్చర్ 16 పార్ట్స్. వాడు ఏం చెప్తున్నాడంటే ఈక్వల్ క్వాంటిటీని కలెక్ట్ చేశానని చెప్తున్నాడు. మరి ఇక్కడ 4 పార్ట్స్, ఇక్కడ 8 పార్ట్స్, ఇక్కడ 16 పార్ట్స్ ఉంది. ఈక్వల్ క్వాంటిటీకి చేయటం కోసం ఈ టోటల్ కి ఎల్సిఎం చేద్దాం. సో 4 8 16 ఎల్సిఎం 16. సో ఈ 16 గా మార్చడం కోసం 4 ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నా. 8 ని 16 గా మార్చాలంటే 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 16 ఎటు ఉంది కాబట్టి దీనికి ఎటు మల్టిప్లై చేయక్కర్లా. టోటల్ కి ఏదైనా నంబర్ మల్టిప్లై అయితే ఆటోమేటిక్ గా రేషియోలో ఉన్న ఈచ్ పార్ట్ కి మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రేషియోలో వచ్చేసరికి 4 అనేది మల్టిప్లై అయ్యి 4 into 1 4, 3 కి 4 మల్టిప్లై అయ్యి 3 into 4. ఇది మిల్క్ వాటర్ ఇన్ ఫస్ట్ వెసల్. ఇక్కడ వచ్చేసరికి 2 అనేది మల్టిప్లై అవుతుంది సెకండ్ రేషియోకి. సో 2 అనేది మల్టిప్లై అయింది. ఇక్కడ ఏమీ మల్టిప్లై అవ్వట్లేదు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపినట్లయితే ఫైనల్ గా వచ్చే మిల్క్ కి వాటర్ కి రేషియో అడుగుతున్నాడు. మొత్తం కలిపి మిల్క్ మాట్లాడదాం. సో 4 into 1 4, 2 into 3 6, 6 + 4 10, 10 + 11 21 పార్ట్స్ మిల్క్. ఇక్కడికి వచ్చేసరికి 3 into 4 12, 5 into 2 10,
10 plus 12 22, 22 plus 5 27, 21 కి 27 కి రేషియో కావాలి. రెండు చోట్ల 3 టేబుల్ కామన్ గా ఉంది. 3 7 టైమ్స్ 3 9 టైమ్స్. సో ఫైనల్ ఆన్సర్ ఈ 7:9. 7:9 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 50. Average of 31 numbers is 19. If the average of first 8 numbers is 24, then what is the average of the remaining number? ఈ క్వశ్చన్ కి మనం పెన్ను కూడా యూస్ చేయకుండా ఆన్సర్ చెప్పొచ్చు. టోటల్ గా 31 నంబర్స్ ఉన్నాయి, వాటి యావరేజ్ 19 అంటున్నాడు. అందులో 8 నంబర్స్ యొక్క యావరేజ్ 24 అంటున్నాడు. వాస్తవానికి గ్రూప్ యొక్క యావరేజ్ ఈక్వల్ గా, యావరేజ్ అంటేనే ఈక్వల్ షేర్. 19 యావరేజ్ లో ఉన్నప్పుడు అందరి దగ్గర 19 యావరేజ్ ఉండాలి, కానీ అందులో 8 మెంబర్స్ దగ్గర 24 యావరేజ్ ఉంది. ఖచ్చితంగా రిమైనింగ్ మెంబర్స్ దగ్గర యావరేజ్ 19 కంటే తగ్గుతుంది. ఎందుకంటే 31 మెంబర్స్ లో నుంచి 8 మెంబర్స్ యొక్క యావరేజ్ 24 ఉంది. 19 కంటే వాళ్ళ దగ్గర మోర్ ఉంది, మిగతా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తగ్గుతుంది. ఖచ్చితంగా 19 కంటే తగ్గేది యావరేజ్ అవుతుంది రిమైనింగ్ పర్సన్స్ కి. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే 19 కంటే లెస్ ఉన్న ఆప్షన్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ దీనికి ప్రొసీజర్ కావాలనుకుంటే ఇలా చేయాలి. 19 అనేది ఈక్వల్ షేర్, అందరి దగ్గర ఉండవలసిన యావరేజ్. అందులో 8 నంబర్స్ యొక్క యావరేజ్ 24 అని చెప్పారు, అంటే ఉండవలసిన యావరేజ్ కంటే 5 అదనంగా చెప్పారు. 5 ఎక్స్ట్రా ఉంది ఎంతమందికి? 8 పర్సన్స్ కి. సో 8 పర్సన్స్ కి 5 ఎక్స్ట్రా ఉంటే 40 ఎక్స్ట్రా ఉంది 8 పర్సన్స్ దగ్గర. టోటల్ గా 40 ఎక్స్ట్రా ఉంది. మరి మొత్తం గ్రూప్ లో 31 మెంబర్స్ లో 8 మెంబర్స్ దగ్గర 40 అదనంగా ఉందంటే ఈ 40 అనేది రిమైనింగ్ పర్సన్స్ దగ్గర తగ్గినట్టే కదా. రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది? 31 లో 8 పోతే రిమైనింగ్ 23 పర్సన్స్, అంటే టోటల్ గా 40 అనేది 23 పర్సన్స్ కి తగ్గినట్లయితే ఈచ్ పర్సన్ కి ఎంత తగ్గుతుందో కనుక్కోవాలి. 40/23 చేస్తే ఈచ్ పర్సన్ కి ఎంత తగ్గుతుందో తెలిసిపోతుంది. రిమైనింగ్ పర్సన్స్ దగ్గర కూడా ఉండవలసిన యావరేజ్ ఎంత అంటే 19, కానీ 19 ఉండదు, ఎందుకంటే ఈచ్ పర్సన్ కి 40/23 తగ్గుతుంది. కాబట్టి 19 - 40/23 వేస్తే రిమైనింగ్ పర్సన్స్ యొక్క యావరేజ్ వస్తుంది. 19 లో సంథింగ్ తీసేస్తున్నాను కాబట్టి రిజల్ట్ అనేది 19 కంటే తగ్గుతుంది. మళ్ళీ ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్ అవుతుంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 51. Simple interest on sum for 5 years is equal to 20% of principal. In how many years interest will be equal to the principal? సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 5 ఇయర్స్ కి 20% ఆఫ్ ప్రిన్సిపల్ ఎంతైతే ఉందో అంత ఇంట్రెస్ట్ వచ్చిందంట. అయితే ఎన్ని ఇయర్స్ కి ప్రిన్సిపల్ కి ఈక్వల్ గా ఉండే ఇంట్రెస్ట్ వస్తుందని అడుగుతున్నాడు. మన లెక్క ప్రకారం ప్రిన్సిపల్ అంటే 100%. దీని అర్థం ఏంటంటే 20% ఇంట్రెస్ట్ రావడానికి 5 ఇయర్స్ పట్టింది. మరి 100% ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది క్వశ్చన్, రైట్? 20 ఇంట్రెస్ట్ రావడానికి 5 ఇయర్స్ పడితే 100 ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది క్వశ్చన్ మీనింగ్ అమ్మా. 20 కి 5 టైమ్స్ కదా 100 అంటే, సో 5 కి 5 టైమ్స్ 25 అవుతుంది. 25 ఇయర్స్ పడుతుంది. సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. The ratio of selling price of the cost price is 13:17. What is the loss percentage? సింపుల్ బిట్. సేల్స్ ప్రైస్ ఇచ్చాడు 13 పార్ట్స్ అని, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు 17 పార్ట్స్ అని. మనకు కావాల్సింది లాస్ పర్సెంటేజ్ కావాలి. లాస్ కావాలంటే సేల్స్ ప్రైస్ లో నుంచి కాస్ట్ ప్రైస్ ని సబ్ట్రాక్ట్ చేయాలి ఫస్ట్. 17 కి 13 కి డిఫరెన్స్ ఎంత? సారీ మా, లాస్ కావాలి అంటే కాస్ట్ ప్రైస్ లో నుంచి సేల్స్ ప్రైస్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. 17 కి 13 కి డిఫరెన్స్ ఎంత అంటే 4. సో లాస్ వచ్చింది 4 బై కాస్ట్ ప్రైస్ 17 పార్ట్స్ ఇంటూ 100. లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేయాలి. సో ఇప్పుడు ఈ ఇంటూ 100 ని నేను మల్టిప్లై చేసి 400 అని మాట్లాడుతున్నా. 17 తో 40 డైరెక్ట్ గా కట్ చేస్తున్నాను. 17 2 times 34. మిగిలింది ఎంత అంటే 60 మిగిలింది. 60లో 17 పోతే మహా పోతే 3 టైమ్స్ పోతుంది. 17 3 టైమ్స్ పోతుంది. 17 4 టైమ్స్ తీసుకుంటే 68 మోర్ అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ 23 తో స్టార్ట్ అవ్వాలి అండ్ సంథింగ్ కూడా ఉంటుంది. 23 పాయింట్ సంథింగ్ ఉండేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే కేవలం ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. Puneet purchased 5 dozens of orange at the rate of 120 rupee per dozen. He sold each one of them at the rate of 11.5. What is the profit percentage of Puneet? అమ్మ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 5 డజన్స్ ఆఫ్ ఆరెంజెస్ కొన్నాడు. ఈచ్ డజన్ ని 120 రూపీస్ పెట్టి కొన్నాడు. ఈచ్ ఆరెంజ్ ని 11.5 చొప్పున అమ్మాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ చెప్పంటున్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ చెప్పమన్నా లాస్ పర్సెంటేజ్ చెప్పమన్నా
సేమ్ ఆర్టికల్స్ కి లేదా సేమ్ యూనిట్స్ కి మాత్రమే చెప్పాలి. అంటే ఒక ఆర్టికల్ కొని ఒక ఆర్టికల్ అమ్మితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంతో చెప్పొచ్చు, అంతేగాని 2 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఉండి 1 ఆర్టికల్ సేల్స్ ప్రైస్ ఉంటే రెండింటిని కంపేర్ చేసి డైరెక్ట్ గా ప్రాఫిట్ పర్సెంటేజ్ కానీ లాస్ పర్సెంటేజ్ కానీ చెప్పకూడదు. ముందు మనం ఏం చేయాలంటే 2 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ లో నుంచి 1 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ లోకి తెచ్చుకొని సేల్స్ ప్రైస్ ను కూడా 1 ఆర్టికల్ లో ఉంచుకొని అప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ కట్టాలి. నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే ప్రాఫిటా లాసా అని చెప్పగలం. రైట్, ఇక్కడ చూడండి 120 రూపీ పర్ డజన్ కొన్నాడు అంటే ఒక ఆరెంజ్ ని డజన్ కి 12 ఉంటాయమ్మా. సో ఒక ఆరెంజ్ ని 10 రూపీస్ పెట్టి కొన్నాడని అర్థం. 120 రూపీ పర్ డజన్ అయితే ఒక ఆరెంజ్ వచ్చేసరికి 10 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆరెంజ్ 10 రూపీస్. అలాగే 1 ఆరెంజ్ సేల్స్ ప్రైస్ 11.5 రూపీస్ అని చెప్పేశాడు. 1 ఆరెంజ్ 10 కి వచ్చింది, 1 ఆరెంజ్ 11.5 అమ్మాడు కాబట్టి ప్రాఫిట్ 1.5 అయింది. ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. ఎస్ 0 క్యాన్సిల్ అయిపోయింది, డెసిమల్ 0 క్యాన్సిల్ అయిపోయింది, ఫైనల్ గా 15 మిగిలింది. 15 అనేది 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 54. వాట్ ఈస్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ √18 - 1 / √2? అమ్మ ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే √18 ని √2 ని క్రాస్ మల్టిప్లై చేస్తే √36 అవుతుంది. √36 అంటే 6, 6 - 1 అంటే 5, 5/√2 ఆన్సర్ అవుతుంది. 5/√2 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. Some carpenters promised to job in 15 days, but 3 of them were absent and remaining did the job in 20 days. What was the original number of carpenters? అమ్మ కొంతమంది 15 days లో వర్క్ ఫినిష్ చేస్తామని ప్రామిస్ చేశారు, కానీ అందులో 3 మెంబర్స్ అబ్సెంట్ అవ్వటం వల్ల వర్క్ 20 days లో ఫినిష్ అయింది. అయితే ఒరిజినల్ గా వస్తామన్న కార్పెంటర్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఒరిజినల్ గా ఎక్స్ మెంబర్స్ వస్తామనుకున్నారు. ఈ ఎక్స్ మెంబర్స్ వస్తే వర్క్ 15 days లో ఫినిష్ అయిపోతుంది. ఎక్స్ మెంబర్స్ 15 days చేయగల వర్క్ ఉంది. ఈ వర్క్ ని ఇదే వర్క్ ని ఎక్స్ -3 మెంబర్స్ 20 days లో ఫినిష్ చేశారు. పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ పర్సన్స్ 15 days చేయాల్సిన వర్క్ ని ఎక్స్ -3 పర్సన్స్ 20 days చేశారు. సో ఈక్వేషన్ లో ఎక్స్ కనుక్కుంటే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి మా. రైట్, ఇదేమో 15x, ఇదేమో 20x, డిఫరెన్స్ ఏమో 5x. ఇక్కడ మనకి మిగిలింది 20 × 3 మిగిలింది 60. సో 5x = 60 అయితే x = 12 అవుతుంది. నెంబర్ ఆఫ్ కార్పెంటర్స్ ఇనిషియల్ గా 12 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. A truck moves at the speed of 90 km/h after repairing and moves at the speed of 80 km/h before repairing. It covers x distance in 8 hours after repairing. How much time will it take to cover 4x distance before repairing? ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. మొత్తం మీద 2 రకాల స్పీడ్స్ చెప్తున్నాడు. దాన్ని రిపేర్ చేయించక ముందు, చేయించిన తర్వాత 2 స్పీడ్స్ చెప్తున్నాడు. 90 స్పీడ్ ఎప్పుడంటే ఆఫ్టర్ రిపేరింగ్ స్పీడ్ చెప్తున్నాడు. 80 స్పీడ్ ఎప్పుడంటే బిఫోర్ రిపేరింగ్ స్పీడ్ చెప్తున్నాడు. ఇప్పుడు ఆఫ్టర్ రిపేరింగ్ ఎక్స్ డిస్టెన్స్ ని 8 hours లో ట్రావెల్ చేస్తే బిఫోర్ రిపేరింగ్ 4x డిస్టెన్స్ ని ఎంత టైంలో ట్రావెల్ చేస్తాడని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్. ఫస్ట్ మనం ఆఫ్టర్ రిపేరింగ్ స్పీడ్ 90 km/h చొప్పున 8 hours లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటే స్పీడ్ ఇంటూ టైం రాస్తే డిస్టెన్స్ వస్తుంది. ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, దీన్ని ఎక్స్ అన్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ డిస్టెన్స్ ని మరలా ట్రావెల్ చేయటం కాదు, 4x డిస్టెన్స్ ని ట్రావెల్ చేయాలి. దీనికి గనక 4 times వేస్తే 4x డిస్టెన్స్ వస్తుంది. ఈ డిస్టెన్స్ ని ఎప్పుడు ట్రావెల్ చేయాలి? బిఫోర్ రిపేరింగ్ స్పీడ్ తో ట్రావెల్ చేయాలి. బిఫోర్ రిపేరింగ్ స్పీడ్ ఈస్ 80 km/h. టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎస్, మన దగ్గర డిస్టెన్స్ ఉంది, బిఫోర్ రిపేరింగ్ స్పీడ్ ఉంది, డిస్టెన్స్ బై స్పీడ్ రాస్తే టైం వస్తుంది. వాడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కూడా టైమే. క్యాన్సిల్ చేస్తే 80 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్ గా 9 × 4 36 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. లైన్ గ్రాఫ్ ఇచ్చేసాడు. ద లైన్ గ్రాఫ్ షో ద నంబర్ ఆఫ్ డెత్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ సర్టైన్ గేట్. అమ్మా రైట్, డెత్ యాక్సిడెంట్స్ గురించి ఇచ్చేసాడు, నెంబర్ ఆఫ్ డెత్స్ గురించి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఇయర్స్ ఇచ్చేసాడు. రైట్, 2011, 12, 13, 14, 15, 16, 17 అని మొత్తం మీద కొన్ని ఇయర్స్ ఇచ్చేసాడు. క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇన్ విచ్ ఇయర్ వర్ ద నంబర్ ఆఫ్ డెత్ లెసర్ దెన్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్? ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఏ ఇయర్ లో తక్కువ డెత్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఈ 4 ఆప్షన్స్ లో నుంచి మాత్రమే ఆన్సర్ చెప్పాలి, గ్రాఫ్ చూడకూడదు. మనం ఆప్షన్లే చూసుకోవాలి. ఫస్ట్ 2013
2013 వచ్చేసరికి ఇక్కడ ఉంది. ప్రీవియస్ దాంట్లో వచ్చేసరికి ప్రీవియస్ దాంట్లో డెత్లు 6000 ఉంటే 2013 లో 5000 ఉన్నాయి. డెత్ తగ్గింది కాబట్టి ఇది ఖచ్చితంగా తగ్గుదలకు వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ని హోల్డ్ లో పెట్టుకుందాం. మనకు కావాల్సింది ఏ ఇయర్ లో నెంబర్ ఆఫ్ డెత్స్ తగ్గాయి ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే అని అడిగాడు. వాడు చెప్తుంది అదే, ప్రీవియస్ ఇయర్ లో 6000 ఉంటే ఈ ఇయర్ లో 5000 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డెత్స్ తగ్గాయి, హోల్డ్ లో పెట్టుకుందాం. నెక్స్ట్ 2012 కి వెళ్దాం. 2012 6000 ప్రీవియస్ ఇయర్ లో కంపేర్ చేస్తే 2500 ప్రీవియస్ ఇయర్ లో 2500 నుంచి 6000 కి వచ్చాయంటే ఇంక్రీజ్ అయ్యాయి, ఖచ్చితంగా ఇది ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్ 14 చూసినట్లయితే 14 లో 6000 ఉంది, ప్రీవియస్ ఇయర్ లో 5000 ఉంది, ఇంక్రీజ్ అయ్యే ఆన్సర్ కాదు. 16 లో చూసినట్లయితే 16 లో 7500 ఉంది, ప్రీవియస్ ఇయర్ లో 4000 ఉంది, ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి 16 ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. వాట్ వాస్ ద డిఫరెన్స్ ఇన్ ద నంబర్ ఆఫ్ డెత్ బిట్వీన్ ద ఇయర్స్ 11 and 13? 2011 కి 13 కి నెంబర్ ఆఫ్ డెత్ యొక్క డిఫరెన్స్ చెప్పమంటున్నాడు. 2011 లో 2500 ఉన్నాయి, 2013 లో 5000 ఉంది, డిఫరెన్స్ ఇస్ 2500. 5000కి 2500కి డిఫరెన్స్ 2500. సో 2500 అనేది ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. The number of death in 2014 were greater than that in 2017 by 2017 కి 2014 కి డిఫరెన్స్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. 2017 లో 5000 ఉంది, 2014 లో 6000 ఉంది, రెండిటికి మధ్య డిఫరెన్స్ 1000 ఉంది. నన్ను అడుగుతుంది దేని గురించి? గ్రేటర్ పర్సెంటేజ్ గురించి. సో డిఫరెన్స్ బై లోయెస్ట్ నెంబర్ ఇంటూ 100 వేస్తాం. డిఫరెన్స్ 1000, లోయెస్ట్ నెంబర్ ఇస్ 5000, 1000 by 5000 అంటే 1/5. 1/5 ని పర్సెంటేజ్ లో చెప్పమంటే 20%. సో 20% అనేది ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. If on an average 50 lakh was paid as insurance for each death due to road accident, then how much insurance was paid in crore rupee in the year 2016? యాక్సిడెంట్ ద్వారా చనిపోతే 50 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. 2016 లో చనిపోయిన వాళ్ళకి ఎంత ఇన్సూరెన్స్ వస్తుందో క్రోర్ రూపీస్ లో చెప్పమంటున్నాడు, కోట్ల రూపాయల్లో చెప్పమంటున్నాడు. పాయింట్ అబ్జర్వ్ చేయండి. అసలు 2016 లో చనిపోయిన వాళ్ళు టోటల్ గా 7500 డెత్స్ ఉన్నాయి. వాళ్ళకి ఒక్కొక్కరికి 50 lakhs చొప్పున ఇస్తారు. ఇప్పుడు నేను చూడాల్సింది జీరోస్ గురించి మాట్లాడట్లేదు, 75 into 5 రాస్తున్నాను, జీరోస్ గురించి మాట్లాడట్లేదు, నాకు క్రోర్ రూపీస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు 50 lakhs నేను క్రోర్ రూపీస్ లోకి మార్చాలంటే 2 డెసిమల్స్ వస్తాయి. ఆల్రెడీ 7500 లో 2 జీరోస్ ఉన్నాయి, ఆ 2 డెసిమల్స్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి మిగిలింది 50, ఒక్క జీరోనే వస్తుంది. అబ్జర్వ్ చేయండి, నేను మాట్లాడుతున్న పాయింట్ జీరోస్ తో మనకు సంబంధం లేదు, జస్ట్ ఇనిషియల్ తీసుకొని మల్టిప్లై చేస్తున్నా. 75 5 times 350, 5 times 25, టోటల్ గా 375 తో స్టార్ట్ అవుతుంది. 375 తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. The side of an equilateral triangle is 14 centimeter. Find its area. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి వాడే ఫార్ములా √3/4 into a square అని మాట్లాడాలి. ఇక్కడ ఏ అంటే సైడ్ ఆఫ్ ట్రయాంగిల్, 14 square, 14 square ని 14 into 14 గా రాస్తున్నా. 4 లో 2 2s ఉన్నాయి, ఒక 2 7 times, మరొక 2 7 times క్యాన్సిల్ అయిపోయింది. 7 into 7 49, 49√3 ఆన్సర్. 49√3 అనేది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. If the perimeter of semicircle is 36 centimeter, then find its radius. సెమీసర్కిల్ యొక్క పెరిమీటర్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా 36/7 into r అనేది సెమీసర్కిల్ యొక్క పెరిమీటర్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా. అయితే మనకి పెరిమీటర్ ప్లేస్ లో 36 అని వాడు ఇచ్చేసాడు, సబ్స్టిట్యూట్ చేసా. సెమీసర్కిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చేసాడు, ఫార్ములా 36/7 into r, దిస్ ఇస్ ఈక్వల్ టు 36. 36 క్యాన్సిల్ అయిపోయింది, ఫైనల్ గా r ఈక్వల్ టు 7 మిగిలింది. మనల్ని కనుక్కోమంది కూడా రేడియస్ కాబట్టి 7 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. Find the curved surface area of right circular cylinder of diameter 28 centimeter, height 12 centimeter. మనకు కావాల్సింది రైట్ సర్క్యులర్ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. ఫార్ములా 2πr/h అవుతుంది. పై అంటే 22/7, r అంటే రేడియస్, డయామీటర్ 28 ఇచ్చాడు, రేడియస్ 14 అవుతుంది, ఇంటూ హైట్ 12 ఇచ్చేసాడు, ఇంటూ 12 రాస్తున్నా, 2πr/h. సో 7 తో 2 times క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నా. 2 into 2 4, 4 into 2 8, 8 into 2 6. ఆన్సర్ ఎండ్ విత్ 6. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 ఆప్షన్స్ ఉన్నాయి, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఇందులో మనకి 22 అనే 11 మల్టిపుల్ కనిపిస్తుంది. ఆ రెండిట్లోకి వెళ్ళి 11 మల్టిపుల్ ఏది ఉందో అది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 856 అనేది 11 తో కట్ అవ్వదు, ఇది ఆన్సర్ కాదు. ఇక మిగిలింది ఫోర్త్ ఆప్షనే కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 64. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 30 మైనస్ √3/2? tan 30 అంటే 1/√3 అవుతుంది. 1/√3 మైనస్ √3/2 గురించి అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 1 2, √3 × √3 3, 2 - 3 అంటే -1 అవుతుంది. -1/2 × √3 అనేది రిజల్ట్. -1/2 × √3 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. Triangle DEF is right angled at E. If cot D equal to 5/12, then what is the value of sin F? వాడే చెప్తున్నాడు DEF అనే ట్రయాంగిల్ తీసుకోండి, ఈ దగ్గర రైట్ యాంగిల్ తీసుకోండి అని చెప్పాడు. ఇది E అనుకుందాం, ఇది D అనుకుందాం, ఇదేదో F అనుకుందాం. కాట్ D యొక్క అడ్జసెంట్ సైడ్ 5 పార్ట్స్ అని, D కి ఆపోజిట్ సైడ్ 12 పార్ట్స్ అని చెప్పాడు. కాట్ తీటా ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇప్పుడు కాట్ D అన్నాడు కాబట్టి D కి అడ్జసెంట్, D కి ఆపోజిట్ రాయాలి. సో మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం 5 12 వస్తే హైపోటెనస్ వెంటనే 13 అని చెప్పేయచ్చు. ఒకవేళ గుర్తు లేకపోతే 5² 25, 12² 144, యాడ్ చేస్తే 169, స్క్వేర్ రూట్ చేస్తే 13. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది సైన్ ఎఫ్. సైన్ కి ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ రాయాలి. దేనికి? ఎఫ్ కి. ఎఫ్ కి ఆపోజిట్ ఏమో 5, హైపోటెనస్ ఏమో 13. సో ఫైనల్ గా 5/13 ఆన్సర్ అవుతుంది. 5/13 థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. 2 successive discounts of 20% and 5% are equivalent to single discount of. 2 successive discounts ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ లోకి మార్చమంటున్నాడు. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ని 100 అనుకుందాం. దానిపైన ఫస్ట్ డిస్కౌంట్ 20% వచ్చింది. 100 కి 20% అంటే 20 రూపీస్. సో 20 రూపీస్ డిస్కౌంట్ అంటే తగ్గింది. 80 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఈ 80 పైన రెండోసారి 5% డిస్కౌంట్ వచ్చింది. 80 కి 10% అంటే 8, 5% అంటే 4. రెండోసారి వచ్చిన డిస్కౌంట్ 4 రూపీ. నాకు టోటల్ డిస్కౌంట్ కావాలి కాబట్టి 24 రూపీ అవుతుంది. మనకి 2 డిస్కౌంట్లు పోయాక సేల్స్ అడగలేదు, ఇంకా దీన్ని కంటిన్యూ చేయక్కర్లేదు, ఇది చెప్తే సరిపోతుంది. మొదట వచ్చిన డిస్కౌంట్ 20, రెండోసారి వచ్చిన డిస్కౌంట్ 4, టోటల్ గా 24. 24 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. A trader lists his article 20% above their cost price and allows a discount of 10% at time of sale. His gain percentage is. ఉన్న కాస్ట్ ప్రైస్ కంటే 20% అబోవ్ వేసుకొని అమ్మేటప్పుడు 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే వాడికి గెయిన్ వస్తుంది ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. ఎస్, ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ని 100 రూపీస్ అనుకుందాం, మనకు తెలియదు కాబట్టి. దాన్ని అమ్మేటప్పుడు 20% అబోవ్ వేసుకున్నాడు అంటే 120 రూపీస్ మార్కుడ్ ప్రైస్ చెప్పాడు. తర్వాత దీనిపైన ఎంతైతే అబోవ్ వేసుకున్నాడో దానిపైన 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 120కి 10% అంటే 12 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ అంటే తగ్గుతుంది. 120కి 12 రూపీస్ తగ్గితే 108 రూపీస్ సేల్స్ అవుతుంది. డిస్కౌంట్ పోగా మిగతాది సేల్స్. 100 రూపీస్ కొని 108 రూపీస్ కి అమ్ముతున్నాడంటే 8 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి కాబట్టి 100కి 8 అంటే 8% అవుతుంది. 8 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 68. While selling a shirt, shopkeeper gives a discount of 7%. If he had given discount of 9%, he would have got 15 rupee less as profit. The market price of the shirt is. 7% డిస్కౌంట్ లో ఉండవలసిన వాడు 9% డిస్కౌంట్ కి వస్తే 15 రూపీస్ తగ్గుతుందంట. 7% డిస్కౌంట్ లో నుంచి 9% డిస్కౌంట్ కి వస్తే 15 లెస్ అవుతుంది. అంటే 2% తగ్గటం వల్ల 15 తగ్గింది. మార్కెట్ ప్రైస్ కావాలి కాబట్టి వితౌట్ ఎనీ డిస్కౌంట్ కావాలి అంటే 100% కావాలి. వాడే చెప్తున్నాడు 15 రూపీస్ లెస్ అయిందని, ఎందుకంటే 2% లెస్ అవటం వల్ల. లెస్ అయిన ప్రైస్ ని లెస్ అయిన పర్సెంటేజ్ ఈక్వల్ చేశా. 15 రూపీస్ 2% అయితే 100% కనుక్కుంటే వితౌట్ ఎనీ డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ తెలిసిపోతుంది. 2 తో డివైడ్ చేస్తే 50 టైమ్స్ 15 టైమ్స్ అంటే 15 టైమ్స్ 75, 75 ఒక 0, 750 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 69. If 3x equal to 5y equal to 4z, then x is to y is to z equal to. ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా a/x equal to b/y equal to c/z ఫామ్ లో ఉంటే a is to b is to c equal to x is to y is to z అని చెప్పచ్చు. అందుకోసం మీరు x కోఫిషియంట్ 3ని y కోఫిషియంట్ 5ని z కోఫిషియంట్ 4ని తీసుకోండి. ఇక రేపొద్దున w కూడా ఇస్తే దాని కోఫిషియంట్ కూడా తీసుకోండి. కోఫిషియంట్స్ తీసుకొని వాటికి ఎల్సిఎం చేయండి. 3, 5, 4 ఎల్సిఎం 60. ఆ ఎల్సిఎం తో ప్రతి దాన్ని డివైడ్ చేయండి. వచ్చిన ఎల్సిఎం తో ప్రతి నంబర్ ని డివైడ్ చేయండి. 60తో డివైడ్ చేయండి.
అలా డివైడ్ చేస్తే ఫైనల్ గా ఎక్స్ బై 20 ఈక్వల్ టు వై బై 5 తో 60 క్యాన్సిల్ అయిపోతే 12 టైమ్స్. సో వై బై 12 ఈక్వల్ టు జెడ్ బై 15 ఉంటుంది. 60 లో 4 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ బై 20 ఈక్వల్ టు వై బై 12 ఈక్వల్ టు జెడ్ బై 15 ఎప్పుడైతే వచ్చిందో ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ రేషియో 20 ఇస్ టు 12 ఇస్ టు 15 అని చెప్పొచ్చు. ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. కోఫిషియంట్స్ తీసుకొని ఎల్సిఎం చేసి ఆ ఎల్సిఎం ని డివైడ్ చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70. Two numbers are in the ratio 3:4 and their LCM is 180. The first number is అమ్మ రెండు నెంబర్ల రేషియో ఇచ్చాడు 3:4 అని, వాటి యొక్క ఎల్సిఎం ఇచ్చాడు 180 అని. ఇలా రేషియో ఇస్తే ఫస్ట్ మనం రేషియోకి ఎల్సిఎం చేయాలి. 3 and 4 యొక్క ఎల్సిఎం 12. మన లెక్క ప్రకారం 12 పార్ట్స్ ఎల్సిఎం వచ్చింది, కానీ ప్రాబ్లం లో 180 అని చెప్పాడు. సో 12 పార్ట్స్ వాల్యూ 180 అయితే అందులో మనకు కావాల్సింది ఫస్ట్ నెంబర్ 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో 3 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 180 by 4 చేస్తే 180 ని హాఫ్ చేస్తే 90, 90 ని హాఫ్ చేస్తే 45. సో ఆన్సర్ ఇస్ 45. ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది.